మీరంతా కొంచెం బయటికి వెళ్తే తనకు కాస్త గాలాడుతుంది. షూర్ డాక్టర్, వై నాట్. పదండి. టేక్ కేర్ రాధిక గారు. అమ్మ రాధిక, నేనెక్కడ అమర్ పేరు బయట పెడతానోనని టెన్షన్ పడ్డావు కదా. నాకు విషయం అర్థమయ్యి సైలెంట్ అయ్యాను. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. దేవుడు నీ ప్రేమ విషయంలో అన్యాయం చేసినా పెళ్లి గురించి మంచి చేశాడనిపిస్తుంది. నువ్వంటే నీ భర్తకి అత్తగారికి ఎంత ఇష్టమో నీ హెల్త్ విషయంలో వాళ్ళు చూపించే ఆరాటంలోనే అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకి ఆదరించే అత్తగారు భర్త దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు. నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాధికకి ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను. కాస్త మత్తుగా ఉంటుంది. జ్వరం ఉంటే తడిగుడ్డ పెట్టండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. సరేనండి. వెళ్ళొస్తాను. జాగ్రత్త. అక్క, ఇప్పుడెలా ఉంది? చేతులు బాగా నొప్పిగా ఉన్నాయా అమ్మా? లేదత్తయ్య, మీరు కంగారు పడకండి, తగ్గిపోతుంది. మీకు తగ్గే వరకు మాకు కంగారుగానే ఉంటుంది కదా రాధిక గారు. నా భర్తకి ఏ ఆటంకం కలగకుండా నేను ఈ సౌభాగ్య వ్రతం పూర్తి చేయగలనో లేదోనని చాలా ఆందోళన పడ్డాను. మీరు నా పక్కనే కూర్చొని పూజ పూర్తి చేయించారు. మీరు అందించిన తోడు నాకు సంతోషంగా అనిపించింది. ఇదే తోడు జీవితాంతం మీకుంటుంది. డాక్టర్ మిమ్మల్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీనికి నేను ఎంత చెడు చేద్దామని చూసినా బావకి ఇంకా దగ్గరైపోతుందేంటమ్మా. నీ దరిద్రం అట్లా ఏడ్చింది. అమ్మా పదండి. కైలాష్ గారు, మీరిక్కడే ఉండొచ్చుగా. నేను వెళ్ళిపోతాననుకున్నారా? డోర్ వేయడానికి వెళ్ళాను. మిమ్మల్ని ఇలా వదిలి నేనెలా వెళ్తానండి? అయినా
ఎందుకని అంత రిస్క్ చేసి పూజ చేశారు? ఆడదానికి సౌభాగ్యమే వరం కైలాష్ గారు. నా భర్తకి దోషం ఉందంటే అది పోవడానికి నేనేమైనా చేస్తాను. నాకేమైనా నేను పట్టించుకోను. మీరు నాకు భర్తగా దొరకడం ఒక వరం. దాన్నెలా నేను శాపంగా మార్చుకుంటాను? మీరు బాగుంటేనే నేను బాగుంటానండి. మీరు ఎక్కువగా ఆలోచించకండి. అయ్యో, ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది రాధిక గారు. ఉండండి, చన్నీళ్ళు తీసుకొచ్చి తడిగుడ్డ పెడతాను. వాటర్ తీసుకొస్తాను. చిన్ని చిన్ని ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకున్నవి. కొత్త కొత్త పిలుపులే గుండె మిటుతున్నవి, కోటి కోటి మాటలే గొంతు దాటుతున్నవి. రాధికని పెళ్లి చేసుకోవాలి అనుకోగానే మీ నాన్నగారికి కొడుకుగా కూడా బాధ్యత తీసుకున్నాను. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడే ఎక్కడో పెట్టానే. రింగ్ ఇస్తే ఎక్కడుందో తెలుస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఇంట్లో ఎక్కడ వినిపించట్లేదేంటి? ఇంట్లో ఎక్కడ వినిపించట్లేదంటే నా ఫోన్ ఎవడో కొట్టేసుంటాడు. లిఫ్ట్ చేయని వాడి పని చెప్తాను. ఫోన్ తీయరా, ఇవాళ నువ్వైపోయావు నా చేతిలో.
లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో, ఎవరు? ఏయ్, నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసి నన్నెవరు అని అడుగుతావేంటి? నువ్వెవరు? నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొట్టేసావా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. నా ఫోన్ దొంగతనం చేసినోడికి నేను మర్యాద ఇచ్చేదేంటి? మర్యాదగా నా ఫోన్ నాకు తెచ్చివ్వు. కొంచెం లిమిట్స్లో మాట్లాడితే బాగుంటుంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా నోరు జారకండి. మీ ఫోన్ నా కార్లో ఉంది. నా ఫోన్ మీ కార్లో ఉండటం ఏంటి? హ, నేను అడిగేది అదేనండి. మీ ఫోన్ నా కార్లో ఎందుకుంది? అసలు ఎవరు మీరు? ఓ, గుర్తొచ్చింది. జెంటల్మెన్, నేను ప్రియాని. ఉదయం చైన్ స్నాచింగ్ కాకుండా మీరు నన్ను కాపాడినప్పుడు ఫోన్ మీ కార్లో పడినట్టుంది. ఓ, మీరా? ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఏదేదో వాగేస్తున్నారు కదండి. సారీ జెంటల్మెన్, యాక్చువల్గా మా అక్కకి ఫీవర్ వచ్చిందన్న డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. అందుకే అలా మాట్లాడేశాను. ఏమీ అనుకోవద్దు. ఏంటి? రాధికకి ఫీవర్ వచ్చిందా? ఏమన్నారు? అదే అదే రాధిక గారికి ఫీవర్ వచ్చిందా అని. ఇప్పుడు ఎలా ఉందండి? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫీవర్ అయితే హైలో ఉంది. డాక్టర్ కేర్ తీసుకోమని చెప్పారు. సరే జెంటల్మెన్, నేను రేపు వచ్చి నా ఫోన్ తీసుకుంటాను. గుడ్ నైట్. నా రాధికకి చిన్న బాధ కలిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది జ్వరం వచ్చిందంటే నేను ఎలా తట్టుకోగలను? ఎలా తను చూడకుండా ఉండగలను? నేను వెంటనే రాధికని చూడాలి. పాపం రాధిక జ్వరంతో ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. నా రాధికకి చిన్న కష్టం కలిగితేనే నా మనసు చెలించిపోయేది. అలాంటిది జ్వరం వచ్చిందంటే ఎలా ఉండగలిగాను? కనీసం తన దగ్గరుండి తను చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది.
వాటర్ అన్ని పోయాయి. వెంటనే వాటర్ తీసుకురావాలి. మనసునే